రేవంత్ సర్కార్ మహిళా కాంగ్రెస్ నేతలను పట్టించుకోవడం లేదా? కార్పొరేషన్ పదవుల పంపకాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదా? అందుకే మహిళా నేతలంతా హస్తినకు వెళ్లబోతున్నారా? సీఎం రేవంత్ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేయబోతున్నారా? తెలంగాణలో కార్పొరేషన్ పదవుల పంపకాల లొల్లి మరింత ముదిరింది. సీఎం రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే రగిలిపోతున్నారు. కార్పొరేషన్ పదవులన్నీ మగాళ్లకే ఇచ్చుకుంటే మరి మహిళా నేతలుగా తామెందుకని ప్రశ్నిస్తున్నారు. మహిళా కోటాను భర్తీ చేయని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ రేపు ఢిల్లీ వెళ్లేందుకు మహిళా నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కార్పొరేషన్ పదవుల్లో తమకు అన్యాయం జరిగిందని హస్తినలో పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయబోతున్నట్టు సమాచారం. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక తమకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని మహిళా నేతలంతా భావించారు. రాష్ట్రంలో 35 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 5 మహిళలకు మాత్రమే చోటు కల్పించారు. సంగారెడ్డికి చెందిన మాజీ ఎమ్మెల్యే సతీమణి తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి టీఎస్ఐఐసి చైర్మన్ గా నియమించింది. ఇక కాల్వ సుజాత ఆర్యవైశ్య కార్పొరేషన్ పదవిని కట్టబెట్టారు. ఇక అనితా ప్రకాష్ రెడ్డి ట్రేడ్ ప్రమోషన్ సంస్థ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. అటు అలేఖ్యా రెడ్డి పుంజాలకు సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా చోటు ఇచ్చారు. బండ్రు శోభారానికి మహిళా సహకార సంస్థ చైర్మన్ పదవిని అప్పగించారు. మిగతా 31 కార్పొరేషన్లకు మగవారికే చోటిచ్చారు. దాంతో మహిళా నేతలు ఇదేమి అన్యాయమంటూ రగిలిపోతున్నారు. ఇక కార్పొరేషన్ పదవుల్లో తమకు జరిగిన అన్యాయాన్ని పార్టీ పెద్దల దగ్గర తేల్చుకుంటామంటున్నారు మహిళా నేతలు. రేపు ఈ నేతలంతా ఢిల్లీ వెళ్లబోతున్నారు. హస్తినలో పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీని వీరంతా కలుస్తారని తెలుస్తోంది. అలాగే పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ను మహిళా నేతలు కలుస్తారని సమాచారం. ఇటీవల కార్పొరేషన్ పదవుల పంపకాల్లో తమకు జరిగిన అన్యాయాన్ని పార్టీ పెద్దలకు మహిళా నేతలు వివరించే అవకాశం ఉంది. మొత్తం 35 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటిస్తే కేవలం 5 అవకాశం కల్పించడం ఏంటని ప్రశ్నించే ఛాన్స్ ఉంది. ఇక మీదటైనా తమకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించాలని కోరబోతున్నట్టు సమాచారం. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయతీ మరోసారి ఢిల్లీకి చేరింది. అయితే ఈసారి మహిళా నేతలే సీఎం రేవంత్ తీరుపై హైకమాండ్ కు ఫిర్యాదు చేయడానికి సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి మహిళా కాంగ్రెస్ నేతలకు పార్టీ పెద్దలు వరాలు ప్రకటిస్తారా, లేదంటే తర్వాత చూద్దాంలే అని వదిలేస్తారో తెలియాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే.